ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు పరిచయం చేస్తాను. మనం దేవునికి స్నేహితులం అవ్వాలి. ముఖ్యంగా ఏం చేస్తే మనం దేవునికి స్నేహితులం అవుతాం? దేవునికి స్నేహితులం అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏమిటి? దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేసేదేమిటో మీకు తెలియకపోతే మీరు ఎప్పటికీ దాసులే. మీరెంత పరిశుద్ధులైనా, ఎంత నీతిమంతులైనా, ఎన్ని కృపావరాలు పొందినా, ఎంత అభిషేకం ఉన్నా, ఎన్ని ప్రవచనాలు చెప్పగలిగినా, మీరు చనిపోయిన వారిని లేపగలిగినా, ఆయన చేయనదేమిటో మీకు తెలియకపోతే మీరు దాసులే, స్నేహితులు కాదు. స్నేహం అభిషేకాన్ని బట్టి, కృపావరములను బట్టి, అద్భుతాలను బట్టి కాదు, ఆయన ఉద్దేశములను బట్టి స్నేహం ముడిపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఉద్దేశములను బట్టి స్నేహం ముడిపడుతుంది. దాసుడు యజమానుడు చేసేది తెలుసుకోడు కాబట్టి వాడు దాసుడు. కానీ మీరు నేను చేసేది తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని దాసులని పిలవాలనుకోవట్లేదు, స్నేహితులని పిలవాలనుకుంటున్నాను అన్నాడు. అందుకే చూడండి, దేవుని స్నేహితుడైన అబ్రహాముతో ఆయన ఏది దాచకుండా చెప్తాడంట. ఆయన తన స్నేహితునితో ఏది దాచడు.